గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక 2 మినిట్స్ అండి. ప్రీవియస్ క్లాస్ వైండ్ అప్ చేసొస్తాను. 2 మినిట్సా? గుడ్ మార్నింగ్. Hello everyone. Good morning. Good morning everyone.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్ టు క్లియర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. హలో హలో, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అందరిది క్లియర్ అయిపోయింది కదా? హాయ్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హలో చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ మొహమ్మద్ షాబుద్దీన్. గుడ్ మార్నింగ్ అండి రఘురామ్. సాయి కృష్ణ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ చైతన్య. ఓకే. సో ఇక్కడ పీడిఎఫ్ ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదులే, నేను చెప్తాను కానీ. సో మీకు ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి నాకు. తెలుగు మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి? ప్యూర్ మాకు తెలుగే కావాలి, మాకు వేరే లాంగ్వేజ్ అర్థం కాదు అనేవాళ్ళు. ఓకే. నోట్స్ ప్రతి ఒక్కరూ రాసుకోవాలి. నోట్స్ రాసుకోకుండా బ్లైండ్గా ఎవరు వినొద్దు. ఓకే. అర్థమైందిలే. సో ఇద్దరు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎక్కువ తెలుగే ఉన్నారు. ఓకే. తెలుగు అందరికీ అర్థమవుతది. ఇంగ్లీష్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే తెలుగు మన మదర్ టంగ్ కాబట్టి అర్థమవుతది. ఓకే. యెస్. తెలుగు అందరికీ అర్థమవుతదిలే. అది మదర్ టంగ్ కాబట్టి. ఇంగ్లీష్ వాళ్ళు గూడా తెలుగు చెప్తే వాళ్ళకి ఓకే. బట్ తెలుగు మీడియం వాళ్ళతో నాకు కొంచెము ప్రాబ్లమ్‌గా ఉంది. వాళ్ళకి కొంచెం తెలుగే గావాలి అంటున్నారు. బట్ ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో చెప్పినా వాళ్ళేం అనట్లేదు. అబ్జెక్ట్ చేయట్లేదు. ఓకే. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్ అండి. ఆహ్, టెక్నికల్ టర్మ్స్ ఏ లాంగ్వేజ్‌లో అయినా ఒకటే ఉంటది. తెలుగు, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్. ఇక్కడ సైన్స్‌లో వచ్చిండేది మీకు అదే బెనిఫిట్ అండి. సైన్స్‌లో ఏంటంటే కొన్ని సైంటిఫికల్ టర్మ్స్ ఉంటాయి. ఆ సైంటిఫికల్ టర్మ్స్ ఏ లాంగ్వేజ్‌లో చదివినా అలాగే ఉంటాయి. బట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం మనం మోస్ట్‌లీ ఎలాగో వైటీ సెషన్స్‌లో ఎలా చెప్తామో అలాగే బైలింగ్వల్‌లోనే ఉంటది క్లాసు. నో ప్రాబ్లమ్. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. మీకు సిలబస్ గురించి అవేర్‌నెస్ ఇస్తాను. అంటే ఆహ్, కంటెంట్ ఎలాగో ఇంగ్లీష్‌లోనే ఉంటదిలెండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను మీకు ముందే చెప్పేస్తున్నాను క్లాస్‌కి ముందే. ఇప్పుడు నేనేదో కంటెంట్ మొత్తము పీపీటీ తయారు చేసేసి, ఆ పీపీటీ మీకక్కడ పెట్టేసి, ఆ పీపీటీని మొత్తం చదివేసి, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేసి, మళ్ళా ఫాస్ట్‌గా ఇంకో పీపీటీ పెట్టేసి, అలా నేను చెయ్యను. ఓకే. నా క్లాస్ అలా ఉండదు. నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే కొన్ని టాపిక్స్ నేనే స్లైడ్ మీద రాస్తాను. ఎందుకంటే నేను ఏమేం టాపిక్స్ రాస్తానో పాయింట్స్ అవి మీరు కంపల్సరీ మీ పెన్ను మీరు నోట్స్ తీసుకొని నోట్స్ రాయాలి. చాలామందేంటంటే పీపీటీ పెట్టేస్తుంటే, ఆ పీపీటీ మాకిచ్చేసేయండి, పీడీఎఫ్ మాకిచ్చేసేయండి మేము చదివేసుకుంటాము. అది రాంగ్ అండి. దయచేసి అలా చేయకండి. కంపల్సరీ నేను ఎలాగో మీకు పీడీఎఫ్ ఇస్తానులే. నేను ఇవ్వనని చెప్పను. ఇస్తాను. బట్ ఏందంటే కంపల్సరీ మీ రైటింగ్‌తోని మీరు నోట్స్ రాయండి. ఓకే. ఒక 5, 6 గంటలు మనకి ఎక్స్‌ట్రా టైమ్ పట్టినా పర్వాలేదు. మీరు నోట్స్ రాయడం వల్ల మీకు ఒక్కసారి రివిజన్ అయిపోయినట్టే. ఓకే. ఒక్కసారి వింటారు. ఒక్కసారి రాస్తారు. ఇదే ఈరోజే పడుకునే ముందు ఒక్కసారి చదివేశారనుకో 3 యాక్టివిటీస్ అయిపోతాయి. చదవడము, వినడము, రాయడం. ఎప్పుడైనా సరే రాసిందే ఎక్కువ గుర్తుంటుందండి. మీ రైటింగ్‌తోని మీరు రాసుకునే నోట్స్ మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి చెప్తున్నాను. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం డ్రై సబ్జెక్ట్. ఐ అగ్రీ విత్ థట్. అది చాలా డ్రై సబ్జెక్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ. మొత్తం డేటాబేస్ ఉంటుంది. మీకు కాన్సెప్ట్స్ ఏమి ఉండవు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. చేసే చోట నేను చేస్తాను. బట్ మొత్తం డ్రై సబ్జెక్టు, డేటాబేసు, ఇయరు, డేటు, ఆర్గనైజేషన్ నేమ్సు అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. సో, మొత్తం మెమరీ బాగా వాడాలి. మెమరీ బ్రెయిన్ బాగా యూజ్ చేయాలి కాబట్టి, దయచేసి మీ నోట్స్ మీరే రాయండి. నా మీద డిపెండ్ అవ్వద్దు. నేనిస్తాను పీడీఎఫ్. కానీ దాన్ని కాపీ పేస్ట్ చేయొద్దు. నేను అందుకే ఒక్కొక్కసారి స్లైడ్స్
ఇప్పుడు నేను మొత్తం ఇదేదో స్లైడ్ మీద రాసేసి మీకు చూపించేసి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యను నేను. నేనే రాస్తాను. నాకు టైం పట్టినా పర్లేదు. ఎందుకంటే నేను రాయడం వల్ల నాకు ఎక్కువ సార్లు గుర్తుంటది. మీకు గుర్తుంటది. నేను రాస్తాను. మీరు గూడా సేమ్ నేనేమైతే రాస్తానో అదే రాయండి. మీకు రాసుకోవడానికి నేను టైం గూడా ఇస్తాను. మీ దగ్గర ఒక మంచి మెటీరియల్ తయారవుతుంది. ఆ! క్లాస్ పీపీటీలోనే చెప్తాను. ఓకే. మీ దగ్గర ఒక మంచి మెటీరియల్ తయారవుతుంది. బెస్ట్ కంటెంట్ నేను మీకిస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ బెస్ట్ కంటెంట్ ఇస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో ఏ బుక్ కూడా చదవకండి. ఇదే మీరు ఫాలో అయితే సరిపోతది. ఈ విషయంలో నన్ను నమ్మొచ్చు. అండ్ ఆల్సో ఇదొచ్చేసి మీకు క్లాస్‌లో ఏముంటుందంటేనండి బేసిక్స్ ఉంటాయి. ఓకే. ఆ! కరెంట్ అఫైర్స్ ఇంటర్‌లింక్ ఉంటది. కరెంట్ అఫైర్స్ ఇంటర్‌లింక్ ఉంటది. మీకు ఇందులో ఏంటంటే బేసిక్స్ తెలుస్తాయన్నమాట. బేసిక్స్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఏంటి అవన్నీ కూడా మీకు ఇందులో తెలుస్తాయి. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. నేను వైటీ సెషన్స్‌లో, యూట్యూబ్ సెషన్స్‌లో కరెంట్ అఫైర్స్ నేను మీకు డైలీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, నిన్న కూడా మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆ యూట్యూబ్ సెషన్స్ కూడా మీకు పెయిడ్ క్లాసెస్‌లో పాపప్ ఉంటుంది. అవి మీరు చదువుకోవాలి. ఎగ్జామ్ మీకు జులై 28 ఎప్పుడో కదా! సో, ఎగ్జామ్ మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో 5 రోజుల ముందు జరిగిన కరెంట్ అఫైర్స్ గూడా అడిగాడు. సో, కాబట్టి మీరు జులై మంత్ కరెంట్ అఫైర్స్ గూడా చదవాల్సిందే. నేను చెప్తా కరెంట్ అఫైర్స్ మీకు వైటీ సెషన్స్‌లో చెప్తాను. ఆ వైటీ సెషన్స్ మీకు పెయిడ్ క్లాసోళ్ళకి గూడా మీకు అవి పాపప్ వచ్చేస్తాయి అవి. సేమ్ క్లాసెస్. ఆ! కాబట్టి కరెంట్ అఫైర్స్ నేను ఇస్తానులెండి. మీకు ఎలాగైనా నేను కరెంట్ అఫైర్స్ ఇస్తా. లాస్ట్‌లో ఏంటంటే పీవైక్యూస్ గూడా డిస్కస్ చేస్తాను. ఓకే. సో, మీరేం చేయాలంటే హార్డ్ వర్క్ జేయాలండి. సో, క్లాస్ అయిపోయిన తర్వాత మీరు గూడా చదువుకోవాలి. ఓకేనా? మీరేం పెద్ద కష్టమైన సబ్జెక్ట్ ఏం గాదు. కొంచెం హార్డ్ వర్క్ జేయండి. సో, మనం రోజు రోజుకి క్లాస్ చెప్పుకునే కొద్దీ మీలో ఉన్న ఫియర్ పోతది. ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టము, భయము అని ఫీల్ అవుతున్నారో, సో, నేను ప్రామిస్ చేస్తున్నాను. మనం క్లాసెస్ డైలీ చెప్పుకునే కొద్దీ మీకు ఆ ఫియర్ పోతది. మీకు సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ అయితే వస్తది. ఓకేనా? ఒక గ్రిప్ అయితే వస్తది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. భయపడకండి. అండ్ కాన్ఫిడెంట్‌గా ఉండండి. పెద్ద కష్టమేం గాదు. సో, ఈజీగా మనం చదువుకునేయొచ్చు. ఓకేనా? సో, ఫస్టు మనము సిలబస్‌లోకి పోదామండి. అసలు ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 సిలబస్‌లో ప్రస్తుతానికి ఓకేనా? యెస్. అండ్ మీరేం జేస్తారంటే, ఎవరైనా ఒక వాట్సాప్ గ్రూప్ ఎవరైనా వద్దులే. నేనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకొక లింక్ ఇస్తాను. మీరందరూ కూడా ఆ లింక్‌లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్‌లోని. ఎందుకు అనంటే అప్‌డేట్స్ అందులో ఒస్తాయి. పీడీఎఫ్స్ గాని, లేకపోతే క్లాసెస్‌కి సంబంధించి ఎప్పుడైనా టైమింగ్స్ ఒకవేళ చేంజ్ చేశాననుకో, లేదా ఎప్పుడన్నా క్లాస్ క్యాన్సిల్ అయిందో అంటే ఇలాంటి అప్‌డేట్స్ గురించి మీకు తెలవడానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఏపీపీఎస్‌సీ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది గదా! మీ బ్యాచ్‌కి ఒక సెపరేట్ గ్రూప్ ఇస్తా ఆగండి. మీ బ్యాచ్‌కి మాత్రం ఒక సెపరేట్ గ్రూప్ ఇస్తాను. 19థ్ ఏప్రిల్ బ్యాచ్ కదా మీరు? ఏపీపీఎస్‌సీ ఏప్రిల్ 19థ్ బ్యాచ్. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అందరూ. ఓకే. ఈ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. ఏ నంబర్ మీదున్నా ఈ లింక్‌లో మీ వాట్సాప్‌లో డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు కీర్తి. ఈ గ్రూప్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఓన్లీ ఎస్ఎన్‌టి క్లాస్. నా క్లాసెస్‌కి సంబంధించిన గ్రూప్ అది. అంటే నేను పీడీఎఫ్స్, క్లాస్ వీడియోస్ అవన్నీ అందులో పెడతా. క్లాస్ టైమింగ్స్ ఏమైనా చేంజ్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే. హాయ్ చైతన్య.
వీడియో ప్లే అవ్వట్లేదా? జాయిన్ అవుతున్నారు గదా! రీచ్డ్ లిమిట్ ఏం లేదు. అందరూ జాయిన్ అవుతున్నారు. 70 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఇప్పటికి. హ్మ్. అవుతున్నారు. అవుతున్నారు. 89, 106, 120. 184, 187, 190. అందరూ జాయిన్ అవుతున్నారు. వెరీ గుడ్. జాయిన్ అవ్వండి అందులో. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతది. జాయిన్ అయిపోతారు. లింక్ మళ్ళీ సెండ్ చేయాలా? ఓకే. సరే యాక్సెస్ నేను చేంజ్ చేస్తాలే. నేను మీకు కూడా ఎందుకు పెట్టానంటే సీ ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడుగుతారు గదా! అందుకని పెట్టాను అంతే. కంప్లీట్‌గా ఇది ఎడ్యుకేషనేనా అండి. పర్సనల్ చాటింగులు చేసుకోకండి దయచేసి ఇందులో. మళ్ళీ చెప్తున్నా. పర్సనల్ చాటింగులు చేసుకోకండి. మీకేమన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ మీద డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ డిస్కషన్ మీరు ఎంతైనా పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చదివేటప్పుడు మీకేమన్నా డౌటొస్తే గ్రూప్‌లో మెన్షన్ చేస్తే, ఆ డౌట్‌ని ఎవరికైనా మీకు అంటే ఇప్పుడు నేను ఒక్కొక్కసారి అవైలబుల్‌గా ఉండను. మీరు ఇంకొకరు ఎవరైనా మీకు దానికి సంబంధించి ఆన్సర్ గాని మీ ఎవరైనా తెలిస్తే మీరు రిప్లై ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. సబ్జెక్ట్‌కి ఎంత డిస్కషన్ అయినా పెట్టుకోండి. నేను అబ్జెక్ట్ జేయను. ఓకే. సబ్జెక్ట్ డిస్కషన్ మీకు మీరు డిస్కస్ చేసుకోండి. మీకు మీరు జీఎస్ఎల్‌వి రాకెట్ అంటే ఏంది? పీఎస్ఎల్‌వి రాకెట్ అంటే ఏంది? శాటిలైట్స్ అంటే ఏంది? సో, అది ఇది అని మీరు ఎంతైనా డిస్కస్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. కానీ పర్సనల్ చాటింగ్‌లు మాత్రం జేయకండి. వీడియోలు పెట్టడం, ఏమన్నా పోస్టింగులు పెట్టడం అవన్నీ జేయకండి. బట్ సబ్జెక్ట్ వీడియోస్ పెట్టుకోవచ్చు. సబ్జెక్ట్‌వి సంబంధించి మీరు ఎంత వరకైనా చాటింగ్ జేసుకోండి మీరు. ఏం గాదు. ఫెయిల్ ఏం రాదే! ఓకే. ఓకే. మార్నింగ్ 8కి స్టార్ట్ చేయాలా? సేమ్ లింక్ అండి. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఇదే లింక్. ఓకే. డోంట్ వర్రీ. ఎగ్జామ్ లోపు నేను మీకు సిలబస్ అవ్వగొడతాను. హ్మ్. యాక్చువల్లీ 8 క్లాస్‌కి ఇంకా క్లాస్ ఉందండి. ఓకే. సో, ఎనీవేస్ దెన్ లెట్ అస్ స్టార్ట్ అవర్ సెషన్. సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు మనం. ఓకే. యెస్.
సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ చూసే ఉంటారు మీరందరూ. సో మన అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ ఛానెల్‌లో కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి సిలబస్‌ని మన వాళ్ళు అప్‌లోడ్ చేశారు. సో మీకు ఆ వెబ్‌సైట్‌లోనే నేను సిలబస్ చూపిస్తున్నాను. అడ్డా వెబ్‌సైట్. సో విజిట్ చేయండి ఒకసారి అడ్డా వెబ్‌సైట్‌ని. అడ్డా వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ ఉంది. అండ్ సెక్షన్ బిలో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందండి. ఓవరాల్‌గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని మార్క్స్‌కి ఉంది అనంటే, సో ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ 75 మార్క్స్. సో 75 మార్క్స్‌కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కాబట్టి, సో దిస్ ఈస్ లైక్ హ్యూజ్ మనకేంటంటే టాపిక్స్ చాలా కవర్ చేయాల్సొస్తది దీంట్లో. 75 మార్క్స్‌కి ఉన్నాయి కాబట్టి. అయితే ఇందులో మీకు ఈ 75 మార్క్స్‌కి ఎన్ని యూనిట్స్ ఇచ్చారంటే ఓవరాల్‌గా 5 యూనిట్స్ ఇచ్చారు మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే. సో ఈ 5 యూనిట్స్‌లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ అండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకేముంది టెక్నాలజీ మిషన్స్ ఇక్కడ కనిపిస్తుంది గదా మీకు. సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఫస్ట్ యూనిట్ హెడ్డింగ్ ఏముంది? టెక్నాలజీ మిషన్స్, పాలిసీస్ అండ్ అప్లికేషన్స్ ఉన్నాయి. టెక్నాలజీ మిషన్స్, పాలిసీస్ అండ్ అప్లికేషన్స్. సో దిస్ ఈస్ లైక్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్‌లో ఏమేమున్నాయి? నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీస్ గురించి, తర్వాత రీసెంట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలిసీ అండ్ మీకు చూడండి సిలబస్‌లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఓవరాల్‌గా 5 పాలిసీస్ ఉన్నాయి. మీరు అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒకే పాలిసీ సిలబస్‌లో ఇచ్చాడు. ఏందంటే రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలిసీ ఒకటే ఇచ్చాడు. మిగతా పాలిసీస్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా పాలిసీస్ మనకేంటంటే సిలబస్‌లో లేవు. మిగతా పాలిసీస్ సిలబస్‌లో లేవు. సిలబస్‌లో ఉండేది మనకి ఒకటే పాలిసీ. సో, సిలబస్‌లో ఒకటే పాలిసీ ఉంది కాబట్టి మీరు దాని గురించి చదువుకుంటే మాత్రం సరిపోతుంది. ఓకే. సో, జూమ్ చేశాను. ఇప్పుడు ఓకేనా? జూమ్ చేశాను. కనిపిస్తుందా ఇప్పుడు? క్లియర్ ఉందా? వాయిస్ వస్తుంది గదా! నా సైడు నెట్వర్క్ ఇష్యూ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. మీ సైడు నెట్వర్క్ ఇష్యూ ఉంటే క్లియర్ ఉండదు. ఓకే. సో, సిలబస్ కేర్‌ఫుల్‌గా చూడండి. ప్రతి ఒక్కరూ సిలబస్ వినండి. ఏం చదవాలి, ఏం చదవకూడదు. అనవసరమైన ఇన్ఫర్మేషన్ మొత్తం చదివి టైం వేస్ట్ చేసుకోకండి. అవసరమైంది మాత్రమే చదవండి. ఓకేనా? అవసరమైంది మాత్రమే చదవండి. సో, కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి చదవాల్సిందే. కరెంట్ అఫైర్స్ వచ్చి లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనం చదవాలి. సో, ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీస్‌లో మీరు అన్ని పాలిసీస్ చదవాల్సిన అవసరం లేదండి. రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలిసీ ఒక్కటి చదివితే సరిపోతుంది. రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిసీ నేను మీకు చెప్తాను. సో, ఆ ఒక్కటి చదువుకోండి. మిగతావన్నీ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్. ఓకే. నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అంటే అప్‌కమింగ్ జనరేషన్‌లో స్పేస్ టెక్నాలజీ గాని, డిఫెన్స్ టెక్నాలజీలో కానీ సో, మనము ఏ మిషన్‌కి ఏ స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నాం అదొకటి. తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటరీస్ అనేది చదవాలి. అందులో స్పేస్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, స్పేస్ టెక్నాలజీ మీదే మీకు క్వెషన్స్ ఎక్కువగా వస్తాయి. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆహ్, ప్రిలిమ్స్‌లో కూడా స్పేస్ టెక్నాలజీ క్వెషన్స్‌ని టచ్ చేశాడు కాబట్టి, సో, స్పేస్ టెక్నాలజీ చదవాల్సుంటుంది. స్పేస్ టెక్నాలజీలో మీరు ఏమేమి చదవాలి అనంటే, మనకి ఇండియాలో 3 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయండి. ఏంటా 3 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అంటే, కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అండ్ ఆల్సో నావిగేషన్ శాటిలైట్స్. ఈ 3 ఇంపార్టెంట్ శాటిలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటి గురించి చదవాలి. తర్వాత శాటిలైట్స్‌ని లాంచ్ చేసే వెహికల్స్. సో, టోటల్‌గా మనకి 5 జనరేషన్స్ ఆఫ్ వెహికల్స్‌ని మన ఇస్రో డెవలప్ చేసింది. ఏంటంటే అవి ఎస్ఎల్‌వి-3 వెహికల్, ఏఎస్ఎల్‌వి, పిఎస్ఎల్‌వి, జిఎస్ఎల్‌వి, ఎస్ఎస్ఎల్‌వి. ఈ 5 టైప్స్ ఆఫ్ వెహికల్స్ గురించి చదవాలి. తర్వాత చంద్రయాన్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో, చంద్రయాన్-1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 మిషన్స్ చదవాలి. మంగళయాన్ మిషన్ గూడా చదవాలి. అప్‌కమింగ్ మూన్ మిషన్స్ ఏమున్నాయి? జపాన్‌తో కలిసి మన ఇస్రో వాళ్ళు పోలిక్స్‌ని లాంచ్ చేస్తున్నారు కదా! పోలిక్స్ మిషన్ కావచ్చు, లేకపోతే శుక్రయాన్ మిషన్ కావచ్చు, లేకపోతే గగన్‌యాన్ మిషన్ కావచ్చు. సో, అప్‌కమింగ్ మిషన్స్ ఏమేమున్నాయో వాటన్నిటి గురించి చదవాలి. ఆదిత్య ఎల్-1 గురించి చదవాలి. సో, ఆదిత్య ఎల్-1 మనకు రీసెంట్‌గా సన్ మీదకి ల సన్ దగ్గరికి వెళ్ళింది కదా! సన్ ఆర్బిటార్‌లోకి ఆదిత్య ఎల్-1 మిషన్ వెళ్ళింది. సూర్యుని గురించి స్టడీ చేయడానికి. ఆదిత్య ఎల్-1 మిషన్ గురించి చదవాలి. ఓకే. ఇవన్నీ మనకు సైన్స్‌లో చదవాల్సుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ ఈవెంట్స్ కూడా మనం కొన్ని చదువుకోవాలండి. సో, ఇప్పుడు ఆర్టెమిస్ అనే మిషన్‌ని ఏ కంట్రీ లాంచ్ చేయబోతుంది?
ఆర్టెమిస్ అనేది ఒక మూన్ మిషన్. అమెరికా వాళ్ళు దీన్ని లాంచ్ చేయబోతున్నారు అనేసి మనం చదువుకోవాలి. ఓకేనా? ఆర్టెమిస్ అనే మూన్ మిషన్ కావచ్చు. సో, ఇట్లా సమ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి కూడా మనం ఈ క్లాస్‌లో చదువుకోవాల్సి ఉంటుందండి. ఓకే. ఇది మనకు స్పేస్ గురించి. ఇంకా కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవాలి. సో, లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి నేను మీకు వైటీ సెషన్స్‌లో కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాను. అవన్నీ మీకు మళ్ళా పెయిడ్ క్లాసెస్‌లో గూడా చెప్తాను. సో, ఆ కరెంట్ అఫైర్స్ వైటీ సెషన్స్‌లో ఫాలో అవుతూ ఉండండి. సో, ఈ మధ్య మనకు నరేంద్ర మోడీ గారు కేరళలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ని విజిట్ చేశారు. సో, విజిట్ చేసి 3 కొత్త విషయాలకి, కొత్త ఇన్నోవేషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఒకటేమో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇంకొక లాంచింగ్ ప్యాడ్‌ని ఇనాగరేట్ చేశారు. ఇంకోటేమో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ దగ్గర సో, క్రయోజెనిక్ ఫ్యూయల్‌ని తయారు చేయడానికి ఇంకొక ఇస్రో సెంటర్‌ని ఏర్పాటు చేశారు. ఓకే. ఇంకో ఇస్రో సెంటర్‌ని కూడా ఏర్పాటు చేశారనమాట. సో, ఇలాంటివి. ఇంకోటొచ్చేసి మనకు ట్రైసోనిక్ టన్నెల్‌ని ఒకదాన్ని ఇనాగరేట్ చేశారు గదా! సో, ట్రైసోనిక్ ఈ 3 విషయాలు కరెంట్ అఫైర్స్ అన్నమాట. రీసెంట్‌గా నరేంద్ర మోడీ గారు వాటిని ఇనాగరేట్ చేశారు. సో, ఇలాంటి విషయాలన్నమాట. సో, ఇలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ త్రూ సబ్జెక్ట్ ఎప్పుడైనా చదువుకోవాలి. ఓకేనా? సో, ఇంకా స్పేస్ పక్కన పెడితే నెక్స్ట్ డీఆర్‌డీఓ గూడా మనకు ఫస్ట్ యూనిట్‌లో పార్టేనండి. వైటీ సెషన్స్ డైలీ నైట్ 9:00 ఉంటాయండి. 9 పీఎం. ఓకే. 9 పీఎం ఉంటాయి. అండ్ డీఆర్‌డీఓ. డీఆర్‌డీఓ అంటే ఏంది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా! ఈ డీఆర్‌డీఓ గురించి వాటి యొక్క స్ట్రక్చర్ అంటే డీఆర్‌డీఓని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? చూడండి డీఆర్‌డీఓ స్ట్రక్చర్ అడిగాడు మీకు. స్ట్రక్చర్ అంటే డీఆర్‌డీఓ ఆర్గనైజేషన్‌ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఓకే. అండ్ దాని యొక్క చైర్మన్ ఎవరు? డీఆర్‌డీఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? డీఆర్‌డీఓ కింద ఏమేం సెంటర్స్ ఉన్నాయి? డీఆర్‌డీఓ ఏమేం పనులు చేస్తుంది? ఇవన్నీ గురించి చదవాలి. తర్వాత మీకిక్కడ ఐజీఎండీపీ అని సెపరేట్‌గా అడిగాడండి. ఐజీఎండీపీ అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గురించి మీకు సెపరేట్‌గా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకు 1983లో వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అనంటే అబ్దుల్ కలాం గారు. ఈ ప్రోగ్రామ్ కింద మనము 5 ఇంపార్టెంట్ మిసైల్స్‌ని డెవలప్ చేసుకున్నాం. ఏంటివవి? ఆకాష్, త్రిశూల్, తర్వాత అగ్ని, నాగ్, పృథ్వీ. ఈ 5 మిసైల్స్‌ని మనం ఈ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేశాం. అందుకే అబ్దుల్ కలాం గారిని ఏమని పిలిచాము? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ అబ్దుల్ కలాం గారికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు రావడానికి కారణమే ఈ ఐజీఎండీపీ ప్రోగ్రామ్ అన్నమాట. ఐజీఎండీపీ అంటే ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. అంటే గైడెడ్ మిసైల్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. గైడెడ్ మిసైల్స్‌ని మనము డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చాము అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, కాబట్టి ఐజీఎండీపీ ప్రోగ్రామ్‌లో ఉండే మిసైల్స్, ఆ మిసైల్స్ ఎలా పనిచేస్తాయి? ఆ మిసైల్స్ ఏంటివి? సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్సా? సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా? ఎయిర్ టు సర్ఫేస్ మిసైలా? ఏంటివి? అవన్నీ చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనకేంటి ఐటీ. ఐటీ గురించి వెబ్ 2.0, వెబ్ 3.0, వెబ్ 5.0 ఓకే. ఈవెన్ వెబ్ 6.0 కూడా మనకి ఇనాగరేట్ చేశారు బెంగుళూరులో మన ఇండియా వాళ్ళు. సో, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ దీంట్లో చదువుకోవాలి. తర్వాత డిజిటల్ ఇండియా మిషన్ గురించి నేషనల్ పాలిసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజిటల్ ఇండియా మిషన్స్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ ఈ రెండిటి గురించి మనం చదవాలి. తర్వాత సైబర్ సెక్యూరిటీ గురించి చదవాలండి. అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీ అంటే ఏందంటే నానో టెక్నాలజీ అన్నమాట. ఓకేనా? నానో టెక్నాలజీ. అండ్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి కదా! నేను మీకు వైటీ సెషన్స్‌లో ఆల్రెడీ చెప్పాను. ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ మూడిటి గురించి ఒకరోజు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఏంటవి? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టరు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరు, తర్వాత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తర్వాత ఇంకోటేంది అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఈ 3 రియాక్టర్స్ గురించి సో క్లియర్ కట్‌గా మనం చదువుకోవాలి. ఓకే. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని పిలుస్తారు వాటినే. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయి? ఏంటి? అమెరికా వాళ్ళు మనకు 2 రియాక్టర్స్ ఇచ్చారు. తారాపూర్‌లో ఉన్నాయి. మహారాష్ట్ర తారాపూర్ పవర్ స్టేషన్‌లో ఉన్నాయి. కెనడా వాళ్ళు కూడా ఒక రియాక్టర్ ఇచ్చారు. కుడంకులంలో ఉంది. మన ఇండియా వాళ్ళు 17 రియాక్టర్స్‌ని తయారు చేశారు. రష్యా వాళ్ళు 2 రియాక్టర్స్ ఇచ్చారు. సో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇందులో చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత అందులో వాడే రేడియో ఐసోటోప్స్ ఉన్నాయి కదా! యురేనియం ఐసోటోపు, ప్లూటోనియం ఐసోటోపు, థోరియం ఐసోటోప్స్ ఉన్నాయి కదా! ఆ ఐసోటోప్స్ గురించి కూడా మీరు దీంట్లో క్లియర్ కట్‌గా చదువుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో, చూస్తే ఫస్ట్ యూనిట్ టోటల్‌గా దేని గురించి ఉంది? సో, 4 కాన్సెప్ట్స్ ఫస్ట్ యూనిట్‌లో కవర్ చేయాలి. ఒకటేమో స్పేస్ టెక్నాలజీ, రెండేమో డీఆర్‌డీఓ, మూడేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాలుగేమో అటామిక్ ఎనర్జీ.
ఓకేనా? అటామిక్ అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్. ఈ 4 కాన్సెప్ట్స్ కవర్ చేస్తే ఫస్ట్ యూనిట్ అక్కడికి అయిపోతది. ఓకే. ఫస్ట్ యూనిట్ అయిపోతది. ఇంకా సెకండ్ యూనిట్‌కొస్తే ఎనర్జీ మేనేజ్మెంట్ ఇచ్చారండి. సో, ఎనర్జీ మేనేజ్మెంట్ యాక్చువల్లీ మీకు ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, దీన్ని మీకు జాగ్రఫీలో గూడా చెప్తారు నాకు తెలిసి. జాగ్రఫీలో గూడా ఎనర్జీ మేనేజ్మెంట్ ఉంటుంది మీకు. సో, ఏంటి ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే? ఓకే. సో, ఇన్‌స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ అండ్ ఇండియా నేషనల్ ఎనర్జీ పాలిసీ. సో, ఇండియాలో నేషనల్ ఎనర్జీ పాలిసీ ఏముంది? నేషనల్ ఎనర్జీ పాలిసీ గురించి చదువుకోవాలి. ఓకే. ఇండియాలో నేషనల్ ఎనర్జీ పాలిసీ గురించి చదవాలి. తర్వాత బయోఫ్యూయల్స్ అండి. ఈ బయోఫ్యూయల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో, దీని గురించి మీకు ప్రిలిమ్స్‌లో కూడా క్వెషన్ ఫ్రేమింగ్ జరిగింది. నాన్ రినవబుల్ ఎనర్జీ అండ్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ తెలుసు కదా మీకు. సో, వాడే కొద్దీ తరిగిపోయే శక్తి వనరులు ఏవి? వాడే కొద్దీ తరగని శక్తి వనరులు ఏవి? ఆ రినవబుల్ ఎనర్జీ, నాన్ రినవబుల్ ఎనర్జీ గురించి మనము చదవాల్సి ఉంటుంది. ఇవి మీకు జాగ్రఫీలో కూడా వస్తది. ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వస్తుంది మీకు. సో, మీకు జాగ్రఫీ లేదనుకుంటా కదా మెయిన్స్‌లో. ఓన్లీ ఆంధ్ర కరెంట్ అఫైర్స్ కాదండి. ఆంధ్ర కరెంట్ అఫైర్స్ ప్లస్ నేషనల్, ఇంటర్నేషనల్ కూడా చదవాలి. ఓకేనా? సో, కన్వెన్షనల్ జాగ్రఫీ లేదు కాబట్టి ఇంక సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మీకు ఇవి కవర్ చేస్తారు. సో, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇట్లా కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. నాన్ కన్వెన్షనల్‌లో మళ్ళీ రినవబుల్, నాన్ రినవబుల్ అని మళ్ళీ 2 రకాలు ఉంటాయన్నమాట. సో, వాటి క్లాసిఫికేషన్స్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ క్లాసిఫికేషన్స్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇది ఎనర్జీ మేనేజ్మెంట్‌లో ఉండే టాపిక్ అన్నమాట. నాన్ రినవబుల్ అండ్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి. తర్వాత న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్. అంటే రినవబుల్ ఎనర్జీలో రీసెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి? ఇప్పుడు రీసెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంది తెలుసా మీకు? రీసెంట్ అంటే ఏ రీసెంట్? నీకు జులైలో ఎగ్జామ్ పెట్టాడనుకో, జులైలో అంటే జులైలో అంటే జులై ఎగ్జామ్‌కి రీసెంట్‌గా జరిగినవి. లేదా ఈ ఎగ్జామ్ ఒకవేళ పోస్ట్‌పోన్ చేసి డిసెంబర్‌లో పెట్టాడనుకో, అప్పుడు గూడా నీకు రీసెంట్ అంటాడు. అప్పుడు రీసెంట్ అంటే అర్థం ఏంటి? అప్పుడు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని. రీసెంట్ ప్రోగ్రామ్స్ అంటే కరెంట్ అఫైర్స్. అర్థమైందా? రీసెంట్ ప్రోగ్రాము అని అంటే దాని అర్థం కరెంట్ అఫైర్స్ అని అర్థం. అందుకే మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతాడు. ఎందుకు ఇలా అడిగావంటే ఆడు ముందే సిలబస్‌లో చెప్పాడు కదా! నేనేమన్నా రీసెంట్ ప్రోగ్రామ్స్ అన్నా మీకు అని. ఓకేనా? రీసెంట్ ప్రోగ్రామ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న క్లాస్‌లో చెప్పుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారు? హిసాన్‌లో చేశారు. అలాగే హైడ్రోజన్‌కి ఎలక్ట్రోలైజర్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకున్నాము? హర్యానాలో. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏమో హర్యానాలో ఉంది. అలాగే హర్యానా హిసాన్‌లో ఉంది. అదే గ్రీన్ హైడ్రోజన్‌ని ఏర్పాటు చేయడానికి మనము ఎలక్ట్రోలైజర్‌ని ఏర్పాటు చేసుకున్నాం గదా! ఆ ఎలక్ట్రోలైజర్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారు? తుతుకూడిలో, తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రోలైజర్‌నేమో తమిళనాడులో ఏర్పాటు చేశారు. కానీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌నేమో హర్యానాలో ఏర్పాటు చేశారు. అవునా? అవి కూడా ఎనర్జీ రిసోర్సెసే గదండీ! హైడ్రోజన్ ఉపయోగించి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నామా లేదా? యెస్. హైడ్రోజన్ ఉపయోగించి మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో, అలాంటివన్నమాట. రీసెంట్ ప్రోగ్రామ్స్ అంటే అవే. తర్వాత నిన్న క్లాస్‌లో మీకు ఇంకో క్వెషన్ గూడా చెప్పినా నేను. ఏమని? సోలార్ ఎనర్జీ గురించి మనకు రీసెంట్‌గా ఒక అప్‌డేట్ వచ్చింది గదా! సోలార్ ఫ్యూయల్ సెల్‌ని ఉపయోగించి ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది మన ఇండియా? అండ్ సోలార్ ఫోటో వోల్టాక్స్‌ని యూజ్ చేసి ఎంత ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అనేసి మీకు నిన్న ఒక అప్‌డేట్ చెప్పానా? అది కూడా ఇందులోనే వస్తుంది. ఎందులో? ఎనర్జీ మేనేజ్మెంట్‌లో వస్తుంది. ఓకేనా? అట్లాంటివి మనకు రీసెంట్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఓకే. అంటే రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అంటే దాని అర్థం కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఎనర్జీ మేనేజ్మెంట్ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి అనేసి దాని అర్థం అన్నమాట. ఓకే. ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఏముందండి? ఎకాలజీ. ఇది చూడండి. ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఎకోసిస్టము, బయోడైవర్సిటీ. థర్డ్ యూనిట్ చూడండి ఒకసారి క్లియర్‌గా. థర్డ్ యూనిట్ వచ్చేసి మీకు ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అని ఉంది. థర్డ్ యూనిట్. అవునా? ఈ ఎకోసిస్టము, బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దీంట్లో మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చాడు. ఎకాలజీ అంటే ఏంది? మీకు ఆల్రెడీ లేదండి. ఈరోజే స్టార్ట్ క్లాసు. ప్రీవియస్ ఏం జరగలేదు. ఈరోజే ఫస్ట్ క్లాసు.
జస్ట్ సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా పిల్లలకి. సిలబస్ అవేర్‌నెస్ ఉందో లేదో అని సిలబస్ చెప్తున్నాను. ఇంకా కాన్సెప్ట్‌లోకి ఎళ్ళలేదు. ఓకే. ఆల్రెడీ చెప్పాననేది వైటీ సెషన్స్‌లోనండి. పెయిడ్ సెషన్స్‌లో కాదు. మనకి డైలీ 9:00కి యూట్యూబ్ క్లాసులు జరుగుతున్నాయి కదా! యూట్యూబ్ క్లాసెస్‌లో నేను ఒక కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అక్కడ చెప్పాను అంటున్నాను అంతే. ఓకే. పెయిడ్ క్లాసెస్ ఇదే ఫస్ట్ క్లాస్. ఓకేనా? యెస్. నెక్స్ట్ ఆ! ఎకాలజీ అనేది చాలా, 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 చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో డేటాబేస్ గూడా ఏముండదు. జస్ట్ సైన్స్ అంతే ఇందులో. ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీలో సైన్స్ ఉంటుంది మీకు. ఓకే. సైన్స్. బయాలజీ మీద ఎవరికైతే గ్రిప్ ఉందో, బయాలజీ అనే సబ్జెక్ట్ మీద ఎవరికైతే గ్రిప్ ఉందో, వాళ్ళకి థర్డ్ యూనిట్ డెడ్ ఈజీ అవుతుంది. ఓకే. థర్డ్ యూనిట్ అనేది చాలా డెడ్ ఈజీగా ఉంటది. సో, ఈ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనేది మనకు థర్డ్ యూనిట్‌లో ఇచ్చాడు. ఎకోసిస్టమ్ అంటే ఏందంటే ఏం లేదండి. లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ రెండిటి గురించి చదువుకోవడాన్ని మనం ఏమంటారంటే ఎకోసిస్టమ్ అనేసి పిలుస్తాం అనమాట. అయితే ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్‌లో బేసిక్ కాన్సెప్ట్స్ మనం చదువుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్ అంటే ఎకాలజీ అనే పదాన్ని ఎవరు కనిపెట్టారు? లేదా ఎకోసిస్టమ్ అనే పదాన్ని ఎవరు కనిపెట్టారు? ఎకాలజీ అంటే నువ్వు డెఫినిషన్ ఏం చెప్తావు? ఓకే. ఎకాలజీ గురించి రీసెర్చ్ చేసిన సైంటిస్ట్‌లు ఎంతమంది ఉన్నారు? సో, ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇందులో చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఆల్రెడీ ఎకాలజీ మీద నేను యూట్యూబ్‌లో 2 సెషన్స్ చేశానండి. చాలా మంచి కంటెంట్ ఇచ్చాను మీకు. ఆ 2 సెషన్స్ మీకు కావాలంటే యూట్యూబ్ లింక్ నేను మీకు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం కదా! ఆ గ్రూప్‌లో నేను లింక్ పెడతాను. ఒక్కసారి మీరు ఆ సెషన్ వినండి. ఒక 2 అవర్స్ సెషన్ ఉంది. ఆ సెషన్ గన వింటే మనం ఎకోసిస్టమ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మీకు డెడ్ ఈజీ అయిపోతుంది. ఓకేనా? మీకు అర్థమైపోతది. ఈజీగా అర్థం చేసుకునేయగలరనమాట మీరు. అర్థమైందా? క్వెషన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటదో గూడా నేను మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్‌ని కన్సిడర్ చేసి మీకు క్వెషన్ ఫ్రేమింగ్ ఇలాగే ఉంటుంది అనేసి నేను మీకు చెప్పాను. అయితే ఈ ఎకోసిస్టమ్‌లో బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ అంటే ఏందంటే, డైవర్సిటీ అంటే డిఫరెన్స్ అండి. బయో అంటే జీవులండి. అంటే జీవుల మధ్య ఉండే వ్యత్యాసాల గురించి మనం చదువుకోవాలి. ఇప్పుడు నేను మనిషినే, నువ్వు మనిషివే. నీకు నాకు ఏం తేడా? దాన్నే బయోడైవర్సిటీ అని అంటారు. ఓకే. నీకు నాకు ఏం తేడా ఉందో దాన్నే బయోడైవర్సిటీ అంటాం. ఇప్పుడు మనము జీవులమే. ఇప్పుడు ఏదైనా ఒక డాగ్‌ని, ఒక కుక్కని గాని, ఒక నక్కని గాని తీసుకొచ్చావు. అది కూడా ఒక జీవే. మనిషికి, కుక్కలకి ఏంది తేడా? అవునా లేదా? దాన్నే డైవర్సిటీ అంటాం. ఇప్పుడు మనకు బయోడైవర్సిటీ 2 టైప్స్ ఉంటదండి. స్పీషీస్ బయోడైవర్సిటీ అండ్ జెనెటిక్ బయోడైవర్సిటీ. స్పీషీస్ బయోడైవర్సిటీ అంటే ఏందంటే జాతుల మధ్య వ్యత్యాసాలు. ఇప్పుడు ఇప్పుడు మనుషులున్నారు, కుక్కలున్నాయి, పిల్లులున్నాయి, పులులున్నాయి, సింహాలున్నాయి. అంటే మనిషి ఒక జాతి, కుక్కలనేవి ఒక జాతి, పులులు ఒక జాతి, సింహాలు ఒక జాతి. అంటే ఒక్కొక్క జాతికి అంటే మనుషులకి, కుక్కలకి ఏం తేడా? అంటే మనుషులు లాంగ్వేజ్ మాట్లాడతారు. కుక్కలు బౌ బౌ అని అరుస్తాయి. మనుషుల యొక్క బ్యాక్ బోన్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. కుక్కల బ్యాక్ బోన్ నిటారుగా ఉంటుంది. మనుషులు 2 కాళ్ళతో నడుస్తారు. కుక్కలు 4 కాళ్ళతో నడుస్తారు. సో, ఇట్లాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. నువ్వు దాన్ని బేస్ చేసుకొని కుక్కల్ని కుక్క జాతిలో, మనుషుల్ని మనిషి జాతిలో పెడతావు. అదే జెనెటిక్ బయోడైవర్సిటీ అనుకో. ఇప్పుడు మనందరం మనుషులమే గదా! ఇప్పుడు ఇండియన్స్ ఒకలాగున్నారు. ఎలా ఉన్నారు ఇండియన్సు? మనకు తెలుసు. ఇండియా వాళ్ళు ఎలాగున్నారో మీలాగా, నాలాగా. మనం ఇండియన్స్ కాబట్టి మనందరం ఒకలాగుంటాం. మేబీ కొంచెం కలర్ అటో ఇటో చేంజ్ ఉంటుంది గానీ, ఆల్‌మోస్ట్ ఒకలాగుంటాం మనందరం. ఓకేనా? అదే ఒక ఆఫ్రికా వాడిని తీసుకొచ్చినావనుకో. ఆఫ్రికా వాడు మన లెక్కుంటాడా? వాడి లిప్స్ బాగా లావుగా దొడ్డుగుంటాయి వాడి లిప్స్. రింగులు రింగులు జుట్టు ఉంటది ఆడికి. కర్లీ కర్లీ హెయిర్ ఉంటది. నల్లగుంటాడు. బ్లాక్ ఉంటాడు. ఓకే. అరే! ఇప్పుడు మన ఇప్పుడు మన ఇండియన్స్ ఒక 10 మందిలో ఆఫ్రికా వాడొస్తే, అరే! ఈడు మన దేశమోడు గాదని మీరు కనిపెడతారా లేదా? ఈజీగా కనిపెడతాడు. లేదా యూఎస్ వాడొచ్చాడనుకో, యూఎస్ వాడొస్తే ఆడు తెల్లగుంటాడు. మనకంటే బాగా ఆఫ్రికా వాడేమో మనకంటే నల్లగుంటాడు. అమెరికా వాడేమో మనకంటే తెల్లగుంటాడు. తెల్లగుంటాడు. జుట్టేమో రెడ్ షేడ్ లేదా బ్రౌన్ షేడ్ జుట్టు ఉంటది. బ్రౌన్‌గా ఉంటాడు. అంటే మనకిలా ఆస్టరాయిడ్స్ అని, నీగ్రోస్ అని, ఓకే. కాస్మోనాయిడ్స్ అని ఇట్లా రకరకాల జాతులున్నాయి. అంటే ఇప్పుడు ఆఫ్రికా వాడు మనిషే, మనము మనిషే. అంటే మనిద్దరం మనిషి జాతే. మనిద్దరం ఒకటే జాతి. ఆ జాతిలో గూడా తేడాలున్నాయి. ఏం తేడా?
మన బాడీలో ఉండే జీన్స్‌ని బట్టి మనం ఇలా ఉన్నాం. వాడి బాడీలో ఉండే జీన్స్‌ని బట్టి వాడు అలా ఉన్నాడు. ఇప్పుడు నీకు అలాంటోడు నీకు కావాలనుకో ఈజీ. ఇప్పుడు మా ఇంట్లో ఆఫ్రికా వాడు నాకెవరన్నా కావాలి అంటే నేను ఆఫ్రికానోడిని పెళ్లి చేసుకున్నాననుకో ఫర్ ఎగ్జాంపుల్. నేను పోయి ఆఫ్రికా వాడిని పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు మాకు పిల్లలు పుట్టారనుకో, మేబీ నాకు పుట్టే పిల్లోడు ఆఫ్రికా వాడిలాగా ఉండొచ్చు. ఎందుకంటే నేను వాడిని పెళ్లి చేసుకున్నా కాబట్టి వాడి జీన్స్ ఈ పిల్లాడికి రావచ్చనమాట. అవునా లేదా? అంటే జన్యువులని బేస్ చేసుకొని ఒకే జాతిలో మనం ఏదైనా డిఫరెన్సెస్‌ని అర్థం చేస్తే దాన్ని జెనెటిక్ బయోడైవర్సిటీ అని పిలుస్తారు. ఓకేనా? దాన్ని జెనెటిక్ బయోడైవర్సిటీ అని పిలుస్తారు. సో, కాబట్టి నేను మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు క్లియర్‌గా విత్ ఎగ్జాంపుల్స్ తోటి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డోంట్ వర్రీ. ఓకే. అది బయోడైవర్సిటీ అంటే. వాటికి సంబంధించిన ప్రోటోకాల్స్ గురించి చదవాలి. ప్రోటోకాల్స్. సో, రీసెంట్‌గా మనకు కరెంట్ అఫైర్స్ గూడా ఈవెన్ ఎకోసిస్టమ్, ఎకాలజీలో గూడా కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. సో, వాటి గురించి గూడా మనం చదవాలి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ గురించి చదవాలి. అండ్ అంతరించిపోతున్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అని పిలుస్తారు. మన ఇండియాలో 4 బయోడైవర్సిటీ హాట్ స్పాట్‌లున్నాయి. ప్రపంచంలో 36 బయోడైవర్సిటీ హాట్ స్పాట్‌లున్నాయి. వాటి పేర్లు చదవాలి. ప్రపంచంలో ఉండేవి చదవకపోయినా పర్వాలేదు. మన ఇండియాలో ఉండే 4 బయోడైవర్సిటీ హాట్ స్పాట్‌ల గురించి మనం చదువుకోవాలి ఫస్ట్. ఓకేనా? 4 బయోడైవర్సిటీ హాట్ స్పాట్‌లు చదవాలి. తర్వాత ఇన్ సిటు కన్జర్వేషన్, ఎక్స్ సిటు కన్జర్వేషన్స్ ఏమేమైతే ఉన్నాయో, అంటే అంతరించిపోతున్న జంతువులని నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నావు? నేషనల్ పార్క్స్‌లో పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నావా? జూ పార్కుల్లో పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నావా? బొటానికల్ గార్డెన్స్‌లో పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నావా? తర్వాత సీడ్ వోల్స్ ఉంటాయండి మనకి. సో, మన ఇండియాకి సంబంధించిన సీడ్ వోల్ట్ ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద సీడ్ వోల్ట్ ఏంటి? ఆల్రెడీ మీకు దీని గురించి క్వెషన్ ప్రిలిమ్స్‌లో వచ్చింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో దీని మీద మీకు క్వెషన్ పడింది ఆల్రెడీ. ఓకేనా? మెయిన్స్‌లో గూడా క్వెషన్ వస్తది. సో, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చదవాలి. తర్వాత బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉంటాయి కదా మనకి. బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి, తర్వాత మన ఇండియాలో ఉండే కన్జర్వేషన్ ప్రాజెక్ట్‌లు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చదవాలి. తర్వాత యాక్ట్ అండ్ ఇనిషియేటివ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అన్నాడు చూడండి. లాస్ట్‌లో ఒక పాయింట్ యాడ్ చేశాడు. ఈ రీసెంట్ టైమ్స్ అనేది ఏందంటే కరెంట్ అఫైర్స్ అని అర్థం. ఓకేనా? రీసెంట్ టైమ్స్ అంటే కరెంట్ అఫైర్స్. సో, కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ అన్నిటి గురించి కూడా మనము చదవాల్సి ఉంటుంది. యెస్. ఇండో బర్మా, హిమాలయాను, సుందర్బన్, వెస్టర్న్ ఘాట్స్. ఓకే. సో, ఇయన్నీ మన ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ 4 ఉంటాయి బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్. ఓకే. ఇంకా మీకిక్కడ 4 యూనిట్ చూస్తే ఒక కొత్త కాన్సెప్ట్ టచ్ చేశాడండి ఇక్కడ. సో, ఇప్పటి వరకు వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎప్పుడు అడిగింది లేదు. సో, ఈసారి కొత్తగా ఒక టాపిక్ టచ్ చేశాడు మీకిక్కడ. ఏందంటే వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండి. అంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూడండి వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మన ఇండియాలో వేస్ట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? సాలిడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, వెట్ ఇట్లాంటివి చెత్త అన్నమాట. మనం ఉపయోగించి పడేసే చెత్త. సో, గవర్నమెంట్ ఒచ్చి గవర్నమెంట్ ఒచ్చి ప్రోటోకాల్స్ పెట్టింది మనకి. వేస్ట్‌ని ఎక్కువ తక్కువ వాడాలి అనేసి. వాటి వల్ల వచ్చే ఉద్గారాలు, పొల్యూషన్. ఇప్పుడు పాలిథీన్ కవర్‌లను వాడొద్దండి అని గవర్నమెంట్ చెప్తుంది కదా! ఈ వేస్ట్. సో, పాలిథీన్ కవర్‌లను వాడొద్దని చెప్తుంది. పాలిథీన్ కవర్‌లు వాడితే ఏమవుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నువ్విక్కడ. ఓకే. ఒకవేళ పాలిథీన్ కవర్‌లను గాని వాడితే, వాటిని నువ్వు ఎక్కడన్నా పడేసావనుకో, భూమి లోపల డికంపోజ్ కావవి. డికంపోజ్ కాకపోతే సాయిల్ పొల్యూట్ అవుతది. సరే నేను కాల్చేస్తానన్నావనుకో, కాలిస్తే దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అవుతుంది. అంటే వాటర్‌లో పడేస్తే వాటర్ పొల్యూట్ అవుద్ది. ఎక్కడ పడేసినా పొల్యూషనే జరుగుతుంది. ఆ పొల్యూషన్‌కి సంబంధించిన రీజన్స్ మన ఇండియాలో సాలిడ్ వేస్ట్ ఎంతుంది? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అండి. అండ్ సోర్సెస్ అండ్ ఇంపాక్ట్స్, పొల్యూషన్ కంట్రోల్. ఒకవేళ ఆ పొల్యూషన్‌ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? పొల్యూషన్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? గ్రీన్ హౌసెస్ ఉద్గారాలు ఏమేమున్నాయి? గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది? గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఎలా రిలీజ్ అవుతాయి మనకి? వాటిని కంట్రోల్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ రీసెంట్‌గా ఏమన్నా ప్రాజెక్ట్స్ గాని, పాలిసీస్ గాని ఏమన్నా తీసుకొచ్చిందా? ఆ! ఇండ్యూస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇన్ ఇండియాని మనం కంట్రోల్ చేయడానికి. వీటన్నిటి గురించి. ఈవెన్ మనకి ఇక్కడ అగ్రికల్చర్‌ని కూడా యాడ్ చేశారు చూడండి. ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్. ఇప్పుడు అగ్రికల్చర్‌లో మనకి ఎక్కువగా బయో ఫెర్టిలైజర్స్‌ని యూజ్ చేస్తున్నారు. బయో ఫెర్టిలైజర్స్ వల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది పొల్యూట్ అవ్వదు. సాయిల్ పొల్యూట్ అవ్వకపోతే మనకు ఈల్డ్ అనేది మంచి పొల్యూషన్ లెస్ ఫ్రీ ఈల్డ్ వస్తదనమాట. సో, దానికి సంబంధించి అన్నమాట. బయో రెమిడేషను, టైప్స్ స్కోర్ ఇన్ ఇండియా.
ఓకే. వాటికి సంబంధించి సమ్ ఇన్ఫర్మేషను చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇది వేస్ట్ మేనేజ్మెంట్. ఇది కొంచెం కొత్త సబ్జెక్టు. ఓకే. ఇందులో ఇంక్లూడ్ చేశాడు. సో, దీని గురించి మనము చదువుకోవాలి. తర్వాత బెస్ట్ యీల్డింగ్ ప్రాసెస్ ఏమేమున్నాయి. సో, నిన్న గూడా కరెంట్ అఫైర్స్‌లో నేను ఒక ఒకటి చెప్పా గదా! బెస్ట్ యీల్డ్ కోసము సో, మన ఇండియాలో ఒక స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. నిన్న క్లాస్‌లో నైట్ చెప్పాను. ఏంటండి ఆ స్కీము? హ్మ్. గుర్తుందా? నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ. నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీని ఇంట్రొడ్యూస్ చేశామా లేదా? నిన్న ఎక్కడ? పంజాబ్‌లో, మొహాలీ పంజాబ్‌లో యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ ఇనాగరేట్స్ నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ ఇన్ మొహాలీ అని చెప్పుకున్నాం గదా! ఆ! సో, దానికి సంబంధించింది కూడా వేస్ట్ మేనేజ్మెంట్‌లోనే వస్తుంది. ఆ కరెంట్ అఫైర్స్ కూడా వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించింది. ఇథనాల్ వచ్చేసి ఇందులో వస్తది. ఇథనాల్ 100 చెప్పుకున్నాం గదా! ఇథనాల్ 100 దీని కింద వస్తది. దేని కింద? సెకండ్ యూనిట్ ఉంది చూడండి ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీ మేనేజ్మెంట్ కింద ఇథనాల్ 100 వస్తుంది. నేషనల్ బ్రీడ్ వచ్చేసి మనకు వేస్ట్ మేనేజ్మెంట్ పొల్యూషన్ కింద వస్తది. అగ్రికల్చర్‌లో వస్తది. ఓకే. అగ్రికల్చర్‌లో వస్తదన్నమాట. ఇంకా ఫిఫ్త్ యూనిట్ ఏముందంటే, సో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఉందండి ఫిఫ్త్ యూనిట్. ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రైన్, ఓజోన్ లేయర్, డిప్లేషన్ ఓషన్ అసిడిఫికేషన్. ఇది వచ్చేసి కంప్లీట్‌గా ఎన్విరాన్మెంట్ గురించి ఉంది. తర్వాత హెల్త్ గురించి ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ అంటే గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది? క్లైమేట్‌లో చేంజెస్ ఎలా వస్తాయి? వాతావరణంలో మనకి కొన్ని చేంజెస్ వస్తాయన్నమాట. ఓకే. వాతావరణంలో జరిగే కొన్ని చేంజెస్ గురించి, యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు ఎలా పడతాయి? ఓజోన్ లేయర్ స్పాయిల్ అవుతుంది గదా! ఓజోన్ లేయర్ పొల్యూషన్ అవ్వడానికి, ఓజోన్ లేయర్ కాలుష్యానికి కారణాలేంటి? ఓషన్ అసిడిఫికేషన్ సముద్రాలలో ఆమ్లత్వం పెరిగిపోవడానికి కారణం ఏంటి? సముద్రాలు ఎప్పుడు బేస్ ఉంటాయి. సో, సముద్రాల్లో నీరు తాగితే ఉప్పగుంటాయి. ఎందుకంటే బేస్. ఈ మధ్య సముద్రాల్లో గూడా యాసిడ్ ఎక్కువ పెరిగిపోతున్నది. దానికి కారణం ఏంటి? ఓకే. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ ఏమేమున్నాయి? రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ అండి. ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ అంటే ఇప్పుడు టోకో ప్రోటోకాల్ ఉంది కదా! ఈ టోకో ప్రోటోకాల్స్ గురించి, వాటన్నిటి గురించి మనము చదువుకోవాల్సి ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ వాటిల్లో క్లైమేట్ చేంజ్‌లో మన ఇండియా యొక్క పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది? మన ఇండియా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేశారు? సో, ఇలాంటివన్నీ అన్నమాట. తర్వాత సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ మీనింగ్, నేచర్, స్కోప్ అండ్ కాంపోనెంట్స్ అండ్ గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ హెల్త్ ఇష్యూస్ గూడా ఇక్కడ ఉన్నాయండి చూడండి. హెల్త్ ఇష్యూస్ ఏమేమున్నాయంటే, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డెన్ అండ్ ఎపిడమిక్ అండ్ పాండమిక్. ఇక్కడ ఇది కంప్లీట్‌గా బయాలజీ కాన్సెప్ట్ అండి. హెల్త్ ఇష్యూస్ అనేది బయాలజీ కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో, మనకి బాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ప్రోటోజోవల్ డిసీజెస్ ఉన్నాయి కదా! ఆ డిసీజెస్ గురించి చదువుకోవాలి. మన ఇండియాలో జిరాప్థాల్మీ అనే డిసీజ్‌ని తగ్గించడం కోసం 2030 వరకు మనం తీసుకుంటున్న ఛాలెంజెస్ ఏంటి? ఓకేనా? దాని గురించన్నమాట. ఇంకా హెల్త్ కేర్ డెలివరీ అండ్ ఔట్‌కమ్స్ ఇన్ ఇండియా. సో, ఇండియాలో హెల్త్ కేర్ డెలివరీ ఎలా ఉంది? అండ్ రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ ఎలా ఉన్నాయి? మీకిక్కడ చూస్తే మొత్తం ఈ 5 యూనిట్‌లో టెక్నాలజీ పార్ట్ ఓన్లీ ఒక యూనిట్టే ఉంది మీకు టెక్నాలజీ. ఫస్ట్ యూనిట్ ఒకటే. అర్థమైందా? టెక్నాలజీ పార్ట్ ఓన్లీ ఒకే యూనిట్ ఉంది. ఏందది? ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్ ఒక్కటే టెక్నాలజీ పార్ట్ అండి. ఇదొక్కటే టెక్నాలజీ పార్ట్. ఇగ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అమ్మా! ఎంత కష్టమో, ఏమో అని జెప్పి కూర్చోకండి. ఒకటే టెక్నాలజీ యూనిట్ ఉంది. మిగతా 4 యూనిట్‌లు ఎన్విరాన్మెంటే ఉంది. రెండోదేమో ఎనర్జీ మేనేజ్మెంట్, మూడోదేమో ఎకో సిస్టము, నాలుగోదేమో వేస్ట్ మేనేజ్మెంట్ పొల్యూషను, ఐదోదేమో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. మీకు బాగా డెడ్ ఈజీ కాన్సెప్ట్స్ ఏవి తెలుసా? బాగా ఈజీగున్నవి. స్పేస్ టెక్నాలజీ డెడ్ ఈజీ ఉంటుందండి. స్పేస్ టెక్నాలజీ చాలా ఈజీ. మీరు దేని మీద ఫస్ట్ ఫోకస్ పెడతారో నోట్ చేసుకోండి నేను చెప్తా. స్పేస్ టెక్నాలజీ మీద పెట్టండి. స్పేస్ అనేది టెక్నాలజీ పార్టే. కానీ ఈజీ. నేను మీకు చాలా క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. ఏవి గుర్తు పెట్టుకోవాలో, ఏవి గుర్తు పెట్టుకోవద్దో గూడా చెప్తా. నేను ఎక్స్‌ప్లెయిన్ పదే చేస్తూ ఉంటా. కొంతమంది ఏంది మేడం ఇన్నిన్ని సార్లు చెప్తుంది అంటే, నేను అన్నన్ని సార్లు చెప్తేనే మీకు గుర్తుండిపోతది. ఓకేనా? మీకు నాకు ఇంతకుముందు స్టూడెంట్స్ గూడా చెప్పారు. స్పేస్ టెక్నాలజీ విన్న తర్వాత మంచి ఒక గ్రిప్పొచ్చింది దాని మీద అనేసి. స్పేస్ టెక్నాలజీ డెడ్ ఈజీ అండి. ఇదొకటి ఈజీ సబ్జెక్ట్ మీకు.
ఓకే. తర్వాత ఎకో సిస్టమ్ ఉంది కదా! ఎకాలజీ. ఎకాలజీ ఉంది చూసారా? ఎకాలజీ అనేది కూడా డెడ్ ఈజీ అండి. అది కొంచెము సైన్స్ రిలేటెడు. నేను కాన్సెప్ట్స్‌తో సహా మీకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎకో సిస్టము, ఎకాలజీ కూడా ఈజీ. ఆ రెండో యూనిట్. తర్వాత వేస్ట్ మేనేజ్‌మెంట్ గూడా ఈజీనే. వేస్ట్ మేనేజ్‌మెంట్ గూడా ఈజీనే. కానీ ఎకో సిస్టమ్‌తో పోలిస్తే కొంచెం కష్టమే. వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎకో సిస్టమ్ ఈజీ. ఇంక ఐదో యూనిట్ డెడ్ ఈజీ అండి. ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఎన్విరాన్మెంట్ గురించి పొల్యూషన్ అంటే ఈ ఎన్విరాన్మెంట్‌లో మొత్తం చదవాలి మీరు. వాటర్ పొల్యూషన్ గురించి చదవాలి, సాయిల్ పొల్యూషన్ గురించి చదవాలి, తర్వాత ఎయిర్ పొల్యూషన్ గురించి చదవాలి, సౌండ్ పొల్యూషన్ గురించి కూడా చదవాలి. ఓకే. గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుందో చదవాలి. ఓజోన్ లేయర్ గురించి చదవాలి. ఇవన్నీ చదవాలి. తర్వాత డిసీజెస్ కూడా డెడ్ ఈజీ అండి. డిసీజెస్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తే అన్ని మార్క్స్ మీ పాకెట్‌లో ఉన్నట్టే. నేను చాలా మంచిగా చెప్తా. రీసెంట్ డిసీజెస్ ఏమేమి వచ్చాయో వాటన్నిటి గురించి రీసెర్చ్ చేసి మరీ నేను మీకు చెప్తాను. అండ్ వాటి మీద క్వెషన్ ఫ్రేమింగ్స్ కూడా మీకు చేసి ఇస్తాను. డిసీజెస్ మీద ఎన్ని క్వెషన్స్ వస్తే అవన్నీ కూడా మీ పాకెట్‌లో ఉన్నట్టే. ఓకేనా? ఈ 3 కాన్సెప్ట్స్ ఈజీ. ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్, తర్వాత ఎకో సిస్టము అవి 2, తర్వాత స్పేసు, బయోడైవర్సిటీ. ఈ 4 ఈజీ అండి బాగా. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ఇది మొత్తం డేటాబేస్. డేటాబేస్ అంటే మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఎక్కువగా ఉంటాయి. సో, సోలార్ ఎనర్జీ ఎన్ని మెగావాట్స్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఎన్ని మెగావాట్స్ ఎనర్జీని విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాము, కోల్ ఎనర్జీ ఎంతుంది, అదంతా డేటాబేస్ గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. 1కి 2 సార్లు చదివితే మీరు గుర్తుపెట్టుకుంటారనమాట. ఓకేనా? సో, మీరు మనం స్పేస్ టెక్నాలజీతో స్టార్ట్ చేద్దాము. మనము స్టార్ట్ చేయడం. ఈజీ కాన్సెప్ట్స్ అన్నీ చదివేసుకుందాం. చదివేసుకొని మీరు ప్రిపేర్ అయ్యేది గూడా మీకు టఫ్‌గా ఏదనిపించిందో అది లాస్ట్‌లో పెట్టుకోండి. ఈజీగా ఏదనిపించిందో అవన్నీ ఫస్ట్ చదివేసేయండి. ఈజీ వాటి మీద ఫస్ట్ గ్రిప్ వచ్చిందనుకో, ఎందుకంటే టఫ్‌వి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు టెక్నాలజీ ఫస్ట్ యూనిట్ ముందర పెట్టుకొని జనాలందరూ ఫస్ట్ యూనిట్ రాలేదు. ఆడే ఉండిపోతారింగ. ఎగ్జామ్ ఏమో ఒక నెలే ఉంటది. మిగతా 4 యూనిట్లు ఉన్నాయి కింద. అయ్యెవరు చదవాలి మరి? ఓకేనా? సో, కాబట్టి ఫస్ట్ ఈజీగా ఉండేటివి ఏవేవో చదివేసి, మీకు కష్టంగా అనిపించినవి లాస్ట్ చదవండి. ఇప్పుడు ఒక్కోరికి కష్టంగా అనిపిస్తది. కొంతమందికి స్పేస్ ఈజీ అనిపిస్తది. కొంతమందికి కష్టం అనిపిస్తది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ నేను పీడీఎఫ్స్ ఇస్తాను మీకు. డైలీ పీడీఎఫ్స్ గ్రూప్‌లో పెడుతున్నానా? సైన్స్ టాలెంట్ గ్రూప్‌లో ఉన్నారా అందరూ? తర్వాత ఈరోజు ఒక గ్రూప్ క్రియేట్ చేసాం గదా! ఆ గ్రూప్‌లో మీకు పీడీఎఫ్స్ వచ్చేస్తాయి రోజు. గ్రూప్‌లో పోస్ట్ చేస్తా కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇది సిలబస్. మీకు ఈ సిలబస్ అయితే చేంజ్ కాదండి. ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయినా గూడా నాకు తెలిసి సిలబస్ అయితే చేంజ్ కాదు. ఓకే. గవర్నమెంట్ చేంజ్ అయినా గూడా సిలబస్ ఏం చేంజ్ కాదులే నాకు తెలిసి. తెలంగాణ వాళ్ళకైతే చేంజ్ అయిపోయింది. నోటిఫికేషన్ మొత్తము క్యాన్సెల్ చేసేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చాడు. అందులో కొన్ని చేంజెస్ గూడా ఉన్నాయి సిలబస్‌లో. నాకు తెలిసి సో, నాకు తెలిసి గవర్నమెంట్ చేంజ్ అయినా ఇదే సిలబస్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఏమో ఒక్కవేళ చేంజ్ అయితే గోవిందా, గోవిందా. ఇంత కష్టపడి ఇయన్నీ చదివి నాకు తెలిసి కాదండి. కాదు. అస్సలు కాదు అని నేను అనుకుంటున్నాను. అవ్వదులేండి. నేనిచ్చే నోట్స్ ఫాలో అయితే సరిపోతది సురేష్. ఫాలో అవ్వండి. మీకు కంటెంట్ ఇదేనండి. మీరు ఏడ చదువుకున్నా, ఏం చదువుకున్నా కంటెంట్ ఇదే. మీరేం జేయాలి? కరెంట్ అఫైర్స్ అప్‌డేట్ అవుతూ ఉండాలి. దయచేసి ప్రతి ఒక్కరు హిందూ న్యూస్ పేపర్ రోజు అట్‌లీస్ట్ మినిమమ్ అరగంటైనా చదవండి. ఓకేనా? హిందూ న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంటు. హిందూ న్యూస్ పేపర్ కనీసం అరగంటైనా చదవండి రోజు. రోజు అరగంటైనా పేపర్ చదవండి.
ఈ లింక్‌లో జాయిన్ అవ్వండి. ఓకే. తెలుగు మీడియం వాళ్ళు కూడా హిందూ పేపర్ చదివితే మంచిదమ్మా. ఎందుకంటే హిందూ న్యూస్ పేపర్‌లో మనకు ఇంటర్నేషనల్ వైస్ కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. నేషనల్, ఇంటర్నేషనల్ వైస్ కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి హిందూ న్యూస్ పేపర్ మీకు బాగా హెల్ప్ చేస్తది కరెంట్ అఫైర్స్‌కి. మీరు చూస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ హిందూ న్యూస్ పేపర్‌లో మీకు దొరుకుతది. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క క్వెషన్ హిందూ పేపర్‌లో ఉందండి. మీకు కరెంట్ అఫైర్స్ ఏవైతే వచ్చినాయో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో ప్రతి ఒక్క క్వెషన్ ఉంది పేపర్‌లో. న్యూస్ పేపర్ రీడింగ్ చేసినా గూడా ఈజీగా క్వాలిఫై అయిపోయింటారు వాళ్ళు. జస్ట్ బికాజ్ న్యూస్ పేపర్ ఈవెన్ మన కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిండే కరెంట్ అఫైర్స్ గూడా న్యూస్ పేపర్‌లో వచ్చినాయి. ఇప్పుడు పెట్టా కదా గ్రూప్ లింక్ ఇదేనమ్మా. పర్లేదమ్మా ఇంగ్లీష్ అర్థం కాకపోయినా డోంట్ వర్రీ. జస్ట్ సిలబసే కదా! నేను మీకు క్లాస్ కంటెంట్ చెప్పేటప్పుడు తెలుగులోనే చెప్తాను. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. హిందూ న్యూస్ పేపర్ చదవండి. మీకు సెంటెన్స్ అర్థం కాకపోయినా గూగుల్ ఉందిగా మన దగ్గర. డిక్షనరీలు, గూగుల్‌లు ఉన్నాయి గదా! సో, డిక్షనరీ, గూగుల్‌లో మీరు చదువుకుంటే మీనింగ్ తెలిస్తే సరిపోతది. తొందరగా కంప్లీట్ అయిపోతాయి మీ క్లాసెస్. డోంట్ వర్రీ. 1 ఇయర్ చదవాలండి. మినిమమ్ 2023 జాన్వరి నుంచి 2024 జులై వరకు చదవాలి కరెంట్ అఫైర్స్. 2023 జాన్వరి నుంచి 2024 జులై వరకు చదవాలి. ఓకేనా? తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ టీచ్ చేస్తాను. డోంట్ వర్రీ. మీకసలు మీకు తెలుగు అవి ఏం గాదులే. నేను చెప్పేటప్పుడు మీకు అర్థమైపోతది ఈజీగా. ఓకేనా? ఇంగ్లీష్ వర్డ్స్, తెలుగు వర్డ్స్ 2 యూజ్ చేస్తాను. ఓకేనండి. మార్కెట్‌లో ఇంగ్లీష్ మీడియంకి బుక్స్ అంటే మార్కెట్‌లో ఇంగ్లీష్ మీడియంకి బుక్స్ అంటే ఇంగ్లీష్ మీడియం సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ చాలా తక్కువ దొరుకుతున్నాయి. హరికృష్ణ సార్ బుక్ ఏదో ఒకటి ఉందని విన్నానండి. ఇంగ్లీష్ మీడియంకి అదొకటే ఉందనుకుంటా. మిగతా ఏం లేవింకా. అడ్డాలోనే కరెంట్ అఫైర్స్ వీక్లీ చెప్తున్నాను. ఓకే. త్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ బావుందా? త్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ ఏదో బావుందంట చూడండి. సరేనండి. వెళ్లి పాలిటీ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో మన రమేష్ సార్ గూడా కరెంట్ అఫైర్స్ చెప్తారు. సో, రమేష్ సార్ క్లాసెస్ గూడా కరెంట్ అఫైర్స్ కోసం ఫాలో అవ్వండి. ఓకేనా? తెలుగు మీడియం బుక్ అంటే విన్నర్ పబ్లికేషన్స్ చూడండి. అండ్ మన అడ్డా వాళ్ళు కూడా మెటీరియల్ ఇస్తారనుకుంటా. అడ్డా వాళ్ళు ఒకవేళ మెటీరియల్ ఇస్తే మీరు వేరే బుక్ చదవాల్సిన అవసరం లేదు. సో, ఒకసారి నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఓకేనా? ప్రిలిమ్స్ 74 వచ్చాయా? వెరీ గుడ్. ఓకే. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. రేపటి నుంచి మనం క్లాసెస్‌లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే. విన్నర్స్‌లో మీకు ఏమేమో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువుందండి. మీకు అంత ఇన్ఫర్మేషన్ చదవాల్సిన అవసరం లేదు. ఆ బుక్ అంతా మైండ్‌లో పెట్టుకోకండి. ఆళ్ళు మరి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు విన్నర్స్‌లో. చాలా ఇచ్చారు. ఇంత పెద్ద బుక్ ఉందది. ఎప్పుడు చదవాలి మనం? పైగా అందులో కరెంట్ ఈవెంట్స్ లేవు. మొత్తం కాన్సెప్ట్స్ ఉన్నాయి.
ఓకే. ఆ కాన్సెప్ట్స్ చదవండి. బట్ కరెంట్ అఫైర్స్ అయితే విన్నర్స్‌లో లేదు. కరెంట్ అఫైర్స్ మీరు డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాల్సిందే. ఆ విన్నర్స్ కంటెంట్ మొత్తం చాలా ఎక్కువుంది. అంత అవసరం లేదు. ఓకే. నేను మీకు సింప్లిఫై చేసి చెప్తానులెండి. ఎంత చదవాలి, ఏం చదవాలి అనేది సింప్లిఫై చేసి చెప్తాను. ఓకే అండి. థాంక్ యూ ఎవ్రీవన్. బై. హావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్‌లో జాయిన్ అవ్వండి. హ్మ్. అంత అంత ఎక్కువుంది. అంత ఇన్ఫర్మేషన్ ఒకే సబ్జెక్ట్ కదా! బాయ్ అండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. బై.